సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. ఈరోజు మన విశాఖపట్నంలో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. సో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ మూవీలో ఏ విధమైన యాక్టింగ్ ప్రదర్శించారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆతృతతో అయితే ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక్కడైతే కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. సో మూవీ చూసి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర అసలు మనం తెలుసుకుందాం రామ్ చరణ్ గారు ఏ విధంగా యాక్టింగ్ చేశారు, సో తండ్రికి తగ్గట్టుగా తనని ఏ విధంగా అనిపించుకున్నారని చెప్పేసి ఒక్కసారి మనం చూద్దాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసారు. సో ఇక్కడైతే మరొక వీరాభిమాని ఉన్నారండి, ఆయన మాట్లాడారు, మనం తెలుసుకుందాం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు గణేష్ అండి. గణేష్ గారు, మీరు మూవీ చూసి వచ్చారు కదా, సో మూవీ మీకు ఏ విధంగా అనిపించింది? అంటే చాలా మంది చెప్తున్నారు మూవీ యావరేజ్గా ఉందని చెప్తున్నారు. అంటే బయట అయితే హంగామా లేదండి, దానివల్ల కూడా కొంతమంది డిసప్పాయింట్ అయ్యారని చెప్తున్నారు. అసలు ఇది ఎంతవరకు నిజం అండి? ఇది బయట అయితే హంగామా లేకపోవడం వల్ల 100% కరెక్ట్ అండి. ఎందుకంటే ఒక చిన్న సినిమా వస్తేనే బ్యానర్స్ బాంబులు కాలుస్తారు. అలాంటిది ఒక గ్లోబల్ స్టార్ ఒక మెగా రామ్ చరణ్ సినిమా గురించి జనాల ఆడియన్స్ అయితే ఎంతమంది ఎదురు చూసారు. మాలాంటి ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదా మెగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, చిరంజీవి ఫ్యాన్స్ అవ్వచ్చు, చాలా ఈ కళ్ళు ఎదురు చూసాం. కానీ థియేటర్ల దగ్గర అయితే మాత్రం ఒక డీజే పర్మిషన్ కానీ, ఒక ఫ్లెక్సీలు కానీ, లేదా ఒక కాకర్స్ కానీ ఏవీ లేవండి. లేకపోవడం వల్ల ఏంటంటే ఫ్యాన్స్ అందరూ కూడా డిస్టర్బెంట్ అవ్వారని నేను 100% చెప్తున్నాను. సో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ మూవీలో నటించారు కదండి. సో దీంట్లో ఆయన యాక్టింగ్ ఏ విధంగా ఉంది? సో దీంట్లో డ్యూయల్ రోల్స్ చేశారు ఆయన. సో ఆ క్యారెక్టర్స్ గురించి అసలు చెప్పండి. నిజంగా బాబాయ్ని చూసి నేర్చుకున్నాడు అనుకోవచ్చు మా పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే జనాలకి ఏ విధంగా కళ్యాణ్ గారు చేస్తున్నారో ఆ ఒక్క దృష్టిలో పెట్టుకొని నిజంగా రామ్ చరణ్ గారు పొలిటికల్ సీన్స్ అయితే మాత్రం చెదగొడిశారండి. చాలా అద్భుతంగా చేశారు. పొలిటికల్ క్యారెక్టర్ అవ్వచ్చు, ఆ కట్టుకునే బట్టలు అవ్వచ్చు, ఆ గతంలోని అంటే తాత ముత్తాతల్లో ఎలాగుంటారో పొలిటికల్ క్యారెక్టర్ అనేది చాలా అద్భుతంగా చేశారని నేను గర్వంగా చెప్తున్నాను. సో పవన్ కళ్యాణ్ గారు అయితే రంగస్థలం మూవీలో ఆ రిలీజ్కి సో బాబాయ్ అబ్బాయిని ఒకే స్టేజ్ మీద చూసాం. సో అలాగే ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీలో ఏదైతే మన ఫంక్షన్లో ఇద్దరిని ఒకే స్టేజ్ మీద అయితే మనం చూడడం జరిగింది. సో దీని గురించి మీ అభిప్రాయం? మరి రాజమండ్రి ప్రజలకు నిజంగా రుణపడి ఉండొచ్చు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే అటు ఈస్ట్ గోదావరి అవ్వచ్చు, వెస్ట్ గోదావరి అవ్వచ్చు, ఒకే స్టేజ్ మీద ఒక చిడతపులిని, ఒక పెద్ద సింహాన్ని చూడడం అనేది చాలా కష్టమండి. అలాంటిది ఇటుపక్క పవన్ కళ్యాణ్, ఇటుపక్క రామ్ చరణ్ గారిని చూసారంటే వాళ్ళు నిజంగా వాళ్ళ జన్మ ధన్యమైపోవాలని నేను అనుకుంటున్నాను. సో మెగాస్టార్ తనయుడు మన రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గట్టు తనయుడు అని ఈ మూవీతో నిరూపించుకున్నారంటారా? మరి సచిన్ టెండూల్కర్ కొడుకు సచిన్ టెండూల్కర్ అయిపోయాడు అండి, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అయిపోయాడు, మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ని దాటి వెళ్ళిపోయారు. నిజంగా 100% మెగాస్టార్ గారు అది ఎన్నో జన్మలు పుణ్యం చేసుకొని నిజంగా అటువంటి రామ్ చరణ్ గారిని కానీ ఈ ఒక స్థాయిలో ఉన్నారంటే నిజంగా అది తండ్రి తగ్గ కొడుకు అని 100%, 1000% అది మేము చెప్పవలసిందిగా. సో ఫైనల్గా మూవీ గురించి ఒక్కసారి ఆయన డైరెక్షన్, మన శంకర్ గారి డైరెక్షన్ గురించి ఫైనల్గా మూవీ గురించి ఒకసారి చెప్పండి. శంకర్ గారు డైరెక్షన్ అంటే చెప్పవసరం లేదు, చాలా గ్రేట్ డైరెక్టర్. ఎన్నో సినిమాల తర్వాత వచ్చినా సరే సినిమా ఈ స్టైల్లో తీశారు. చాలామంది ఏంటంటే థియేటర్ల దగ్గర హంగామా లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడ్డారు. కానీ సినిమా పొలిటికల్ సీన్స్ అవ్వచ్చు, లేదా 2-3 క్యారెక్టర్లు రామ్ చరణ్ గారు చేశారు. 2-3 క్యారెక్టర్లు కూడా డిఫరెన్స్ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా చేశారు ఆయన. సో ఇక్కడైతే కొంతమంది మూవీ చూసిన వాళ్ళు వచ్చారండి. సో ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయనతో మాట్లాడుతున్నాను. సార్ నమస్తే, మీ పేరు? వెంకటరావు అండి. వెంకటరావు గారు, సో గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయింది, మీరు చూసి వచ్చారు కదా, సో మీకు ఏం నచ్చిందండి? సాంగ్స్ బాగున్నాయండి, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, సినిమా కూడా బాగానే ఉంది. ఓకే. సో ఇప్పుడు శంకర్ గారు ఫస్ట్ టైం మన తెలుగులో డైరెక్ట్గా ఈ మూవీ తీశారు కదా, సో ఆయన డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే. సో ఇందులో రామ్ చరణ్ గారు యాక్టింగ్ డ్యూయల్ రోల్స్ చేశారు కదండి, సో దాంట్లో ఆయన ఏ విధంగా ఆయన ప్రేక్షకులకు మెప్పించగలిగారు? తండ్రి పాత్రలు బాగా మెప్పించారు. ఓకే. ఇది కూడా యంగ్ పాత్ర కూడా బాగానే ఉంది. సో ఫైనల్గా మూవీ సూపర్ హిట్ అండి. సూపర్ హిట్. ఇక్కడ వేరే ఒక ఆయన ఉన్నారండి, సార్తో మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు సార్? ఎల్వీరావు గారు. సో ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు సో మన గేమ్ చేంజర్ మూవీలో యాక్ట్ చేశారు. సో RRR తర్వాత సో చాలా మంది అంచనాలు అయితే మారిపోయని చెప్పేసి అని అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? 100% న్యాయం చేకూర్చారండి రామ్ చరణ్ గారు. ఆయన చేసిన పాత్రలు కూడా చాలా బాగున్నాయి. ప్లస్ శంకర్ గారి డైరెక్షన్ హైలైట్గా ఉంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మన RRR తర్వాత మంచి సినిమా చేశారు. వాళ్ళ ఫ్యామిలీ పరువు నుంచే పెట్టారండి, చాలా బాగా మెగా వాళ్ళ పరువు నుంచి పెట్టారు. సో రాజమౌళి గారితో నటించిన తర్వాత ప్రతి ఒక్క హీరోకి కూడా ఫ్లాప్ అనేది వస్తుందని చెప్పేసి ఒక ఇండస్ట్రీలో ఒక పెద్ద ముద్ర అయితే పడిపోయింది. సో చాలామంది అభిమానులు ఏమంటున్నారంటే సో రామ్ చరణ్ గారు ఈ గేమ్ చేంజర్తో రాజమౌళి గారిని చేంజ్ చేశారని చెప్పేసి అంటారు, ఇది ఎంతవరకు నిజం? ఇది 100% అండి. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా తర్వాత అందరికీ కూడా మైనస్ వస్తుంది. ఇతనికి శంకర్ గారి డైరెక్షన్లో చాలా ప్లస్ సూపర్గా వచ్చిందండి, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది, చాలా బాగుంది. సో దీంట్లో తండ్రికి తగ్గట్టు తనయుడు అంటే మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు
నా రామ్ చరణ్ గారు తండ్రికి తగ్గట్టు తనయుడిగా దీన్ని నిరూపించుకున్నారు. 100% న్యాయం చేకూర్చారండి. చిరంజీవి గారి పేరు నుంచే పెట్టడం కాదు, ఆయనకి మించి చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. సినిమా కూడా చాలా మ్యూజికల్గా చాలా బాగుంది, సెంటిమెంట్ ఉంది సినిమాలో, ప్లస్ యాక్షన్ కూడా చాలా బాగుందండి. రియాలిటీగా ఉంది. సో మొన్న రీసెంట్గా చూస్తే మన రంగస్థలం మూవీకి పవన్ కళ్యాణ్ గారు సో ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళడం జరిగింది. అలాగే బాబాయ్ అబ్బాయిని అదే ఫంక్షన్లో చాలామంది చూశారు, చాలా ఆనందపడ్డారు. సో తర్వాత ఎలక్షన్ తర్వాత మళ్ళీ రీసెంట్గా గేమ్ చేంజర్ మూవీకి మన పవన్ కళ్యాణ్ గారు ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళడం జరిగింది. సో ఇద్దరిని బాబాయ్ అబ్బాయిని ఒకేసారి మళ్ళీ ఫ్యాన్స్ అందరూ కూడా చూడడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన రావడం వల్ల సెంటిమెంటల్గా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది బాబాయ్ గారు వాళ్ళు ఎప్పుడు ఒకటేనండి, కంబైనింగ్ ఫ్యామిలీ అంతనా, దానికి దీనికి కంపేర్ చేయకూడదు. సినిమా పరంగా చూస్తే మాత్రం సినిమా చాలా బాగుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ద బిగ్గెస్ట్ హీరో. రామ్ చరణ్ గారు ఈ సినిమాతోటి నిరూపించారనమాట. ఇప్పుడు శంకర్ గారి డైరెక్షన్లోన శంకర్ గారు బ్యాక్ బోన్స్ అయ్యారు నాకు తెలిసి. ఈ సినిమా చాలా బాగుందండి. ఆయన తీసే విధానం కూడా, ఆయన టేకింగ్స్ కూడా చాలా బాగుంది అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఆయన అలాగా ద బిగ్గెస్ట్ స్టార్, ఈయన గ్లోబల్ స్టార్ కాబట్టి సినిమా చాలా బాగా వచ్చిందండి. 100% సార్ బాగా వచ్చింది. సో దీంట్లో జానీ మాస్టర్ గారు చేసిన సాంగ్ అయితే చాలా హైలైట్ అని చెప్తున్నారు. దీంట్లో అంటే ఆయన చేసిన కంపోజిషన్ కానీ, సో ఆయన చేసిన ఏదైతే ఉన్నాయో మూవీ టేకింగ్ చేసింది కానీ, ఆ సాంగ్ చేసింది కానీ చాలా బాగుంది చేసి ప్రతి ఒక్కరు అంటారు. ఎంతవరకు విషయం? జానీ మాస్టర్ గారు మంచి కొరియోగ్రాఫర్ అండి. దీంట్లో ఆయన న్యాయం చేకూర్చారు, 100% న్యాయం చేకూర్చారు. మళ్ళీ జానీ మాస్టర్ సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. చాలా బాగా. ఫైనల్గా ఏమంటారండి? సినిమా రిజల్ట్ బాగుందండి. పండక్కి గోల్ కొట్టారు, గ్లోబల్ స్టార్ గారు గోల్ కొట్టారు. శ్రీనివాస్ గారు మూవీ ఎలా ఉంది? సినిమా అయితే బాగుంది, నచ్చింది. డాన్స్ మాత్రం ఫస్ట్ సాంగ్ మాత్రం రెగ్ తీసారు నాకు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ మాత్రం వేరే లెవెల్, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది మూవీ అయితే. కంపల్సరీ సినిమాకి ఈ ఇయర్ పండక్కి హిట్ కొడుతుంది సినిమా అయితే. ఇప్పుడు రామ్ చరణ్ గారు మూవీ రిలీజ్ అయిందంటే సో ప్రతి ఒక్కరు కూడా పండుగ, ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన మెగా హీరో తను. సో తన యాక్టింగ్ దీంట్లో ఎలాగుందండి? యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న. ఇంకా జీవించడం అనేది అయితే మన ఓడి తర్వాత ఇంకా యాక్టింగ్ అనేది అయితే వేరే లెవెల్. ఇంకా మనం దాని గురించి ఇంకా మాట్లాడే అర్హత కూడా లేదు. ఇది తండ్రి పాత్ర వేసాడు, అది మాత్రం హైలైట్ అన్న. ఆ స్పీచ్ అక్కడ మాట్లాడడం కానీ, నెక్స్ట్ అక్కడ యాక్టింగ్, అక్కడ నెక్స్ట్ ఇంకా తండ్రి తర్వాత ఇంకా తండ్రి రాడు. ఇంకా మరి ఇంకా మనం చెప్పక్కర్లేదు. సో మెగాస్టార్ తనయుడిగా తను ఎంతవరకు ప్రూవ్ చేస్తున్నారండి? అది అనేది మనకి అంత అంటే ఇప్పుడు మెగాస్టార్ ఫ్యాన్స్ అందరూ కూడా సో మెగాస్టార్ రేంజ్లో తిని యాక్ట్ చేశారని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు కదా, మరి ఇంకా సో ఇది ఎంతవరకు నిజం? ఈ పక్క నిజమన్నా. ఇంకా మనం ఇంకా తండ్రి పేరు ఇంక నిలబెట్టిన కొడుకు ఏంటంటే మనం రామ్ చరణ్. సో ఫైనల్గా ఈ మూవీ ఎలా ఉంది? సూపర్ హిట్ అని. ఇంకా పండక్కి ఇంకా హిట్, ఇది బ్లాక్ బస్టర్, ఇంక చెప్పక్కర్లే, వేరే లెవెల్. ఇంకా సో చూసారు కదండి రామ్ చరణ్ గారు మూవీ గేమ్ చేంజర్ మూవీ అయితే సో అద్భుతంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, సినిమా చూసిన వాళ్ళంతే ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే ఉన్నారు. ఆయన నటన అయితే నా భూతం నా భవిష్యత్తుగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు తనయుడు అంటే సో మామూలు కాదు, వేరే లెవెల్ అని చెప్పి అంటున్నారు. దీంట్లో ఆయన చేసిన యాక్టింగ్ అయితే సూపర్ అని చెప్తున్నారు. సో మెగాస్టార్ చిరంజీవి గారి గుర్తొచ్చినట్టు విధంగా రామ్ చరణ్ గారు అయితే నటించారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రశంసలు అయితే ఇస్తూనే ఉన్నారు. అలాగే దీంట్లో స్పెషల్గా జానీ మాస్టర్ చేసిన సాంగ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఆయన వేరే అభిమాని అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అంటున్నా ఉన్నారు. అలాగే రామ్ చరణ్ గారు దీంట్లో చేసిన ఫైట్స్ కానీ, డాన్స్ కానీ, అలాగే హెలికాప్టర్ నుంచి ఆయన దిగే ఆ విధానం స్టైల్ కూడా ఎక్స్ట్రాడినరీ అని చెప్పి ప్రతి ఒక్కరు అయితే అని అంటూనే ఉన్నారు. సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్కరు మూవీ చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అని చెప్తూనే ఉన్నారు. సంక్రాంతికి ముందే మాకు ఈరోజు సంక్రాంతి వచ్చేసిందని చెప్పి ప్రతి ఒక్కరు అయితే అంటున్నారు. సో కెమెరామెన్ రాజేష్ తారక్, సుమన్ టీవీ, వైజాగ్.